మేడం ఈ 2 షేడ్లు ఉన్నాయి. సరే ఆరెంజ్ అయ్యి కుర్చీలాగా కరెక్ట్గా షేప్ ఆ షేప్ వచ్చేంత వరకు వేసుకోండి. సో ఇది వచ్చినాక ఇప్పుడు ఆరెంజ్ తీసుకోండి. ఏదైనా 300 ఉందా? వాటర్ బాగాలేదు. ఇంకా కొంచెం లాస్ట్ వాటర్ తీసేసుకోండి. ఈ ఆరెంజ్ తీసుకోండి. ఇట్లా తీసుకొని ఇదిగో ఈ సెంటర్ వచ్చి ఇట్లా వేసుకోండి. హైలైట్ సెంటర్ దీన్ని కొంచెం వైట్ వేయండి. కొంచెం వైట్ వేయండి కొద్దిగా. ఇంత థిక్గా తీసుకోండి. థిక్గా తీసుకొని ఇలా మధ్యలో ఇలా వేసుకోండి. యాక్చువల్లీ ఫ్లోరోసెంట్ ఆరెంజ్ అని ఉంటుంది, అది వేసామంటే గిన మీకు దీంట్లో మిక్స్ అయిపోతుంది, ఇలా కనిపించదు. అది 24 షేడ్స్ ఉంటుంది. మేబీ ఉండొచ్చు అనుకుంటాను అట్లా. ఇది కూడా మనకి ఇలా ఇలా చేసుకుంటాం. లైటింగ్ ఎఫెక్ట్ కోసం ఇది ఇలా చేశాక ఇప్పుడు మనం బ్లాక్ తీసుకుంటాం. ఇది వచ్చి మనం బ్లాక్ ఈ పోస్టర్ కలర్ వాడము. ఇండియన్ ఇంక్ ఉంది కదా మీ దగ్గర, ఇండియన్ ఇంక్ తీసుకోండి. ఇది నేను బ్లాక్ పెట్టేస్తున్నాను. ఇండియన్ ఇంక్ మీరు మళ్ళీ వాడుకోండి. ఇప్పుడు ఇవి వచ్చాయి కదా సెంటర్లో, ఇలా వేసుకోవాలి. అప్పుడు ఇంకా డెప్త్ వస్తుంది చీర. పక్కన బుక్ నిండిపోవాలి, గుర్తు పెట్టుకోవాలంటే గ్రేట్. అన్ని గుర్తు మెయిన్. అందుకే మ్యామ్ ఒక సైడ్ రాయండి, వేసుకుని బొమ్మని మొత్తం రాయాలి అన్నారు కదా. ఇటు సైడ్ పేపర్ ఉంది కదా, బ్యాక్ సైడ్ ఇలా మళ్ళీ దీన్ని తీసుకొని ఇలా ఇండియన్ ఇంకే ఇది మొత్తం వేసేస్తాం చీరకి. అబ్బా ఏం పర్లేదు, ఏం పర్లేదు. లేదు ఎక్కువైంది, వాటర్ ఎక్కువైంది. ఇది ఉంది కదా, ఇక్కడ కూడా ఇలా వచ్చేస్తుంది. ఇది కూడా చిన్నగా ఇలా వచ్చేసి ఇక్కడ ఇలా పెద్దగా చేసుకొని ఇలా అంటాం. అప్పుడు చీర అనేది పైకి వస్తుంది. ఇవి కూడా అంతే, ఇక్కడ ఇటు పక్క నుంచి కూడా ఇంకా చిన్నగా ఇక్కడ చిన్నగా వచ్చి ఇక్కడ ఇలా ప్రెస్ చేసి ఇట్లా అంటే, లేదా ఇటు పక్క ఇట్లా పెట్టుకొని మీరు ఇక్కడ ప్రెస్ చేసి ఇట్లా పైకి వచ్చినప్పుడు ఇలా తీసేసేయండి. ఇక్కడ ప్రెస్ చేయండి, ఇలా అనండి, ప్రెస్ చేయండి, ఇలా తీసేసేయండి.